ఇంకొక డౌట్ కూడా ఉంది. అంటే మీరు ముఖ్యంగా చేసేటువంటి పూజలు పర్టికులర్గా అమ్మవారి పూజలు చేస్తూ ఉంటారు. సో కాళికా మాత పూజ ఇంట్లో పెట్టుకొని చేయొచ్చా? దాదాపుగా చాలామందికి అంటే ఐడియా లేక కొంతమంది చేసుకోవడం వల్ల మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి అడగడం జరుగుతుంది. అది ఎంతవరకు నిజం? అంటే పెట్టుకోవచ్చా, ఇంట్లో పూజ చేయొచ్చా? పెట్టుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదండి. మీరు డైలీ ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ ఆరాధన చేస్తారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా అంటే పెట్టుకోండి, దాంట్లో సమస్య ఏం లేదు. మళ్ళీ వాటికి కూడా బలుల నరబలుల అంటే ఇవంతా ఏం లేదు. జస్ట్ ఫ్రూట్ పెట్టినా ఓకే, జస్ట్ స్వీట్ పెట్టినా ఓకే. సో అంటే ఇప్పుడు అమావాస్యలో కూడా పెద్ద అమావాస్య, చిన్న అమావాస్య అని వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా అమావాస్య రోజు అంటే ఏదో ఒకటి బలియడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పేసి అని అంటుంటారు. అది ఎంతవరకు నిజం? అసలు ఎందుకు బలిస్తారు అమావాస్య రోజే? అమావాస్య రోజు బలి కాన్సెప్ట్ అయితే నాకు తెలియదండి. కామాఖ్యలో అయితే సమ్ టైమ్స్ కొన్ని అమావాస్యలకు ఇస్తారు, బట్ ప్రత్యేకంగా అమావాస్యకి ఇవ్వడము, బలి ఇవ్వడం అనేది కొన్ని తంత్రాల్లోనే చూస్తూ ఉంటాం. బట్ వాటి గురించి నేను ఎప్పుడు పట్టించుకోలేదు. అమావాస్యలు ఎప్పుడు బలులు వీటి గురించి అయితే నేను ఎప్పుడు పట్టించుకోలేదు. నాకెందుకంటే రెగ్యులర్గా మేము కామాఖ్యలో ఉన్నప్పుడు పూజలు చేస్తూనే ఉంటాం, బలి పూజలు. కాబట్టి అది ఏదైనా అమావాస్య కానీ పున్నమి కానీ అక్కడ ఒకటే రకంగానే ఇదిగా ఉంటుంది. కాబట్టి స్పెసిఫిక్గా ఈ అమావాస్య ఇట్లా బలి కాన్సెప్ట్ అనేది నాకు పెద్ద ఇది లేదు.